హోమియోలో హెడేక్ ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్కి ఇండైజెషన్ ఉంది, కాన్స్టిపేషన్ ఉంది, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి. అలాంటి సందర్భంలో హెడేక్ ఉన్నప్పుడు మనం దాన్ని గ్యాస్ట్రిక్ హెడేక్ అని చెప్పి కన్సిడర్ చేసి దానికి మనం ఈ మెడిసిన్స్ ఇస్తాం. అండ్ ఇంకో రకం వచ్చేసి అనిమిక్ హెడేక్. అనిమిక్ హెడేక్లో పేషెంట్ మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు అబ్జర్వేషన్లో కంజక్టివ్ పెయిన్ ఉండడం, వీక్నెస్ ఉండడం, పేషెంట్కి డిజినెస్ రావడం, హెడేక్స్లో ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు లో హిమోగ్లోబిన్ ఉండడం, ఇలాంటి సందర్భంలో అనిమిక్ హెడేక్ అని చెప్పి కన్సిడర్ చేసి వాళ్ళకి మనం ఈ మెడిసిన్స్ ఇస్తాము. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి సైనస్ రిలేటెడ్ హెడేక్, అంటే ఫ్రాంటల్ హెడేక్ ఉండడం, అండ్ వాళ్ళకి నాజల్ డిశ్చార్జ్ చాలా ఎక్కువ ఉండడం, అండ్ ఇక్కడ కోల్డ్కి బాగా అగ్రవేషన్ అవ్వడం, హెడేక్ చలికి ఇక్కడ ఎక్కువ పెయిన్ ఉండడం, ఇలాంటి సైనసైటిస్ రిలేటెడ్ ఉన్నప్పుడు వచ్చిన హెడేక్స్కి మనం వాళ్ళకి ఈ మెడిసిన్స్ ఇస్తాము. అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా హెడేక్స్ వస్తుంటాయి. హెడేక్ ఉంది, నెక్ స్టిఫ్నెస్ ఉంది, ఇక్కడ షోల్డర్కి పెయిన్ రేడియేట్ అవుతుంది, అలాంటి సందర్భంలో మనకు ఈ మెడిసిన్స్ వస్తాయి. అండ్ మైగ్రేన్ గురించి అందరికీ తెలిసిందే, వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది. అండ్ లైట్కి సౌండ్కి బాగా సెన్సిటివ్గా ఉంటారు ఆ పేషెంట్స్. అండ్ వాళ్ళల్లో మనకి కొన్ని మెడిసిన్స్ వస్తాయి, అవి ఇక్కడ పైన మెన్షన్ చేశాను. అండ్ ఇంకా డిహైడ్రేషన్ హెడేక్ అని, హై బీపీ వల్ల వచ్చిన హెడేక్, ఇలా చాలా హెడేక్ చాలా రకాలు ఉంటాయి. మీరు మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు కరెక్ట్గా మెడిసిన్ ఇస్తారు.